హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏం పురుగో మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి మొత్తం ఇలా అయితే రౌండ్గా పాము కదా ముడుచుకున్నట్టు ముడుచుకుంది. సో ఇంతకుముందు అయితే ఆడ పారుకుంటూ ఉండేదాన్ని నేనైతే ఇదిగోండి చీపిరి పట్టి బయటికి దొబ్బుదామని చెప్పేసి ఇటు దొబ్బేసరికి అదైతే ముడుచుకుపోయింది. చూడండి అస్సలు ఓపెన్ అవ్వట్లేదు, ఎంత చేసినా ఓపెన్ అవ్వట్లేదు, అదైతే నడవట్లేదు. సో దీన్ని ఏమంటారో మీ సైడ్ అయితే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇదట మన బాడీకి తగిలితే వెంటనే దురద అయితే స్టార్ట్ అవుతుందట, మస్తు దురద ఉంటుందట ఈ పురుగు. సో అందుకని చెప్పి బయటికి దొబ్బుదామని ఇట్లా అన్నాను నేను. మొత్తం ముడుచుకుపోయింది. మా బాబాయ్ అయితే దాన్ని ఊడుస్తాను చీపిరి పట్టుకొచ్చిండు. అవి ఊడుస్తాడు చూడండి. నేను వద్దు అన్నా కూడా వినకుండా దాన్ని అటు ఇటు దొబ్బుతాడు. వద్దు నానా అటు దొబ్బ. ఇప్పటికైతే ఇలాంటి ఒక 4-5 అయితే పడేసినాం బయటికి. సో ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి మా స్లాబ్ పట్టుకొని ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇది కూడా సేమ్ అదే బొంత పురుగు అన్నమాట. ఇంకా కూడా చూపిస్తాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అయితే దాని గూడు అంటే దాని ఇల్లు అన్నట్టు. సో ఇంకా అది బయటికి రాలేదు ఇంట్లో నుంచి. చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. సో పెద్ద పెరిగిన తర్వాత ఆ గూడులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఇటు పోయింది. అది ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఉంటుంది. సో ఇది ఆ పురుగు. మా సైడ్ అయితే బొంత పురుగు అని అంటాము. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి. ఇవైతే ఇంకా బాగున్నాయి, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి కనిపిస్తుందా, ఇందులోనే అది ఉంటుంది చూడండి. ఇక్కడ ఒకటి అయిందా, అక్కడ 2, ఇక్కడ ఒకటి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇదొకటి 4. ఇదిగోండి ఇక్కడ గుహ, అవి 2 ఉన్నాయి అక్కడ అయితే. అవి 4, ఇవి 2, 6. సో ఇట్లనే పక్కకు వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 7. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇది దాని గుహలో నుంచి బయటకు వచ్చేసింది అనమాట. ఇక్కడ ఒకటి 8. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 9. ఇదిగో ఇట్లనే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇగో వాటి గుహలు ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి వాటి గుహలు. అవి 9, ఇవి 3, 12. ఇగో ఇక్కడ 2 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అవి 12, ఇవి 2, 14. ఇక్కడైతే లెక్కే లేవు చూడండి. 3 ఉన్నాయి. ఇట్లనే పక్కకు వస్తే ఇక్కడ 2 ఉన్నాయి. ఇట్లనే పక్కకు వస్తే ఇక్కడ 2 ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా అయితే మా స్లాబ్ మీద చాలా ఉన్నాయి. ఇలా స్లాబ్ మీదనే కాదు కింద కూడా చాలా ఉన్నాయి. మీ ఇంటి దగ్గర కూడా ఇట్లా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.